మహబూబాబాద్ జిల్లా మరోసారి బయటపడ్డ బీఆర్ఎస్ వర్గపోరు. ఎంపీ కవిత నామినేషన్ దాఖలు అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ రవీందర్రావు వర్గీయులు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దింది ఎవరు తీయడం జరిగింది. శంకర్ నాయక్ నుండి మైక్ తీసుకుని అదుపు చేసిన కవిత. సమావేశంలో నెలకొన్న ఘర్షణ వాతావరణం. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ వర్గీయులకు సీరియస్ వార్నింగ్. కొట్టుకుందామంటే కొట్టుకుందాం అనే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే సవాల్. పార్టీలో ఉండి అదే పార్టీకి మోసం చేయొద్దు హితావు పలకడం జరిగింది. ఖచ్చితంగా గెలిచే సీట్లలో మహబూబాబాద్ ఉంది. ఈ వేదికను ఉద్దేశించి అందరు ఇద్దరు మాట్లాడాలి. 2 నిమిషాలు. జై తెలంగాణ. ఈరోజు మన ప్రియతమ ఎంపీ గారు కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది. వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులకి, ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వాతావరణం బాగుంది. దయచేసి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ తప్పులు చేయకుండా మన వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది. పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పుల్లో ప్రజల్లో ఇప్పటికే అన్నం పెట్టే రైతులు ఎదురు చూస్తున్నారు. మేము గతంలో తప్పు చేయడం పెడుతున్నా. వాతావరణం చాలా చక్కగా ఉంది, బాగుంది. ఇంకా రాబోయే ఈ 10-15 రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు చాలా పొరపాటు చేశాం. ఈ పొరపాటు చేయకూడదు. ఎప్పుడు 13వ తారీఖు మే 13వ తారీఖు మేము బీఆర్ఎస్ కారు గుర్తు ఓటేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇది సత్యం. కాబట్టి దయచేసి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చేయకండి, దయచేసి చేయకండి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం. అందరం ప్రతి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాదు, ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి, వాళ్ళు గెలిపించాలి మన క్యాండిడేట్ అన్న తప్పనే చెప్పండి మీరు అందరూ. ఇవన్నీ కాదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళకి ఓపిక లేకుంటే, సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో, ఎవరి మండలాలలో, ఎవరి గ్రామాలలో, ఎవరి వార్డులలో మెజార్టీ వచ్చేలాగా చూసుకుందాం. అందరు కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. దయచేసి మనము 17 ఎంపీ సీట్లలో దాదాపు 10-12 గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుంది, మనకు ముఖం తిరిగి వస్తుంది. ఇప్పటికే మన కార్యకర్తల మీద లేని పని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి అలా మీరు ఎవరికి భయపడని అవసరం లేదు. మేమందరం ఉన్నాం. వేదిక పైన ఉన్న వాళ్ళ అవన్నీ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ఈ నామినేషన్ చెప్పకుండా చేయకుండానే కొంత వేల మంది వచ్చారు. 1వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జైన హృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రోడ్ షో రాబోతున్నారు. మనమందరం వచ్చిన వాళ్ళమందరం మనమేందో